నమస్తే, వెల్కమ్ టు నవ్య. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఒక ఇంటిని నడపాలన్నా, ఒక సమాజాన్ని ముందుకి నడిపించాలన్నా మహిళే కీలకం. మహిళలు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. మరి నిత్య ఒత్తిడితో కూడిన జీవన శైలిలో మహిళల ఆరోగ్యాన్ని కాపాడటానికి, మానసిక ప్రశాంతతను నింపడానికి యోగా అనేది ఎంతో దోహదపడుతుంది. అయితే ఈరోజు మన యోగా డే స్పెషల్ ప్రోగ్రాంలో మహిళల హెల్త్ అండ్ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేయడానికి యోగా అనేది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మరి ప్రజెంట్ మనతో పాటు యోగా థెరపిస్ట్ సుభద్ర గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. హలో మ్యామ్, నమస్తే. నమస్తే మా. ముందుగా మీకు అండ్ మీ టీమ్కి హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్ యూ మా. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేస్తూ ఈ రోజున ఎలా మనం ఆనందంగా ఉండొచ్చో నేర్చుకుందాం. ప్రపంచవ్యాప్తంగా నేడు జీవనకాలం పెరుగుతోంది. దానితో పాటుగా మనకు ముఖ్యంగా అవసరమైనది ఆరోగ్యంగా, సంతోషంగా, స్వతంత్రంగా, అంటే డిపెండెన్సీ లేకుండా బతకడం కూడా ముఖ్యం. దానికి ఒక శక్తివంతమైన సాధనం యోగా. యోగా మన దైనందిన జీవనంలో గనక భాగంగా చేసుకుంటే ఇట్ కెన్ లీడ్ టు ఎన్ సూపర్ లివింగ్. బికాజ్ యోగా అనేది చాలా అందుబాటులో ఉంటుంది అందరికీను. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏ వయసులో ఉన్నవారైనా వయసుతో సంబంధం లేకుండా అందుబాటులో ఉండేటువంటి శక్తివంతమైన సాధనమే యోగా. యోగా ఫిలాసఫీ అండ్ యోగా సాధన, ఈ రెండు గనక వారి జీవన శైలిలో గనక ఏర్పరచుకోగలిగితే యోగా కెన్ బి అన్ ఆర్ట్ ఆఫ్ సూపర్ లివింగ్. మ్యామ్, సాధారణంగా అంటే నార్మల్గా ఫ్యామిలీ కోసం, కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు మహిళలు. అంటే అలాంటి వారు కూడా ఈ యోగాని డైలీ రొటీన్లో భాగం ఎందుకు చేసుకోవాలంటారు? అంటే అలాంటి వారి జీవితాల్లో యోగా అనేది ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? మహిళలు కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. ఇంకా వర్క్ చేసే మహిళలకైతే రెండు బ్యాలెన్స్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన పని. కానీ కేవలం 20 నిమిషాలైనా కూడా వాళ్ళ జీవితంలో ప్రతి నిత్యం అనేది యోగాను భాగంగా చేసుకోగలిగితే సంతోషంగా, అలానే నొప్పులు లేకుండా, చాలా ప్రశాంతంగా, జీవితంలో నేను అనేది లేననే భావన లేకుండా, డిప్రెషన్ లేదా యాంగ్జైటీ లాంటి సమస్యలు లేకుండా ఆనందంగా మహిళల జీవితం గడపకోగలుగుతారు. సో మనం వర్క్ చేసినా కూడా మనకు ఒక ప్రశాంతత కోసం మనం యోగా చేయాలి అని అంటారు. కరెక్ట్. ఓకే మేడం, మరి టీనేజ్ నుంచి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కానీ, మహిళలు, గృహిణులు, అలాగే వృద్ధాప్యం వరకు వారు ఎలాంటి యోగాని స్టార్ట్ చేస్తే బాగుంటుంది? బాల్యమైన, యవ్వనమైన, కౌమార్యమైన, వృద్ధాప్యమైన ఎటువంటి దశల్లో అయినా యోగా అనేది సులభంగా చేసుకోవచ్చు. మీరు అడిగినట్టుగా ఒకవేళ టీనేజ్ వాళ్ళు అమ్మాయిలు ప్రత్యేకంగా చూసుకోవాలంటే వాళ్ళకి స్కూల్ ఆర్ కాలేజ్ ప్రెషర్స్ ఉంటున్నాయి. వాళ్ళ స్కూల్ టైమింగ్స్, కాలేజ్ టైమింగ్స్ అండ్ ప్రయాణాల వల్ల చాలా తక్కువ సమయం వాళ్ళ కోసం కేటాయించుకోగలుగుతున్నారు. కానీ కనీసం 15 మినిట్స్ అంటే సూర్య నమస్కారాలు, కపాల్ భాతి అండ్ దెన్ ఏదైనా చిన్న 5 మినిట్స్ మెడిటేషన్ టీనేజర్స్ తీసుకుంటే వాళ్ళకి చాలా హ్యాపీగా లైఫ్ ఉంటుంది. పీసీఓడి లాంటి సమస్యలు కూడా తొందరగా రాకుండా నివారించుకోవచ్చు. ఇక యవ్వన దశలోకి వచ్చిన తర్వాత వాళ్ళైతే ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ పోస్చర్స్కి వెళ్ళొచ్చు. కానీ ఏ వయసు వాళ్ళైనా కూడా మొదలు పెట్టే ముందు మాత్రం వాళ్ళ శారీర దారుఢ్యం ఎలా ఉంది, ఫిజికల్గా కనుక ఏమైనా డిస్కంఫర్ట్ ఉందా అనేది చూసుకునే వాళ్ళు ఆసనాలు కానీ ప్రాణాయామం కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కౌమార్య దశకు వచ్చిన తర్వాత వాళ్ళు శక్తి చాలన క్రియాస్, పవన్ముక్త సిరీస్ ఇవన్నీ కూడా పడుకొని చేసేటువంటివి ఉంటాయి. చాలా సులభంగా ఉంటాయి. దానివల్ల చాలా శక్తి పెరుగుతుంది, ఉత్తేజంగా ఉండగలుగుతారు, ఫిజికల్గా కంప్లైంట్స్ రాకుండాను చూసుకోవచ్చు. ఇక వృద్ధాప్యం వచ్చిన వారైతే మంచం మీద పడుకొని చేయొచ్చు, కుర్చీలో కూర్చుని అనేక రకాలైన యోగ సాధనలు చేయొచ్చు. వృద్ధాప్యం వచ్చిన వారు సమయం ఇంకా ఎక్కువ కేటాయించడం మంచిది. ఎందుచేతనంటే ఫిజికల్ యాక్టివిటీ వారిలో కొంచెం తగ్గే అవకాశం ఉంది కాబట్టి. కానీ వయసుతో సంబంధం లేకుండా వాళ్ళ ఫిట్నెస్ కనుక బాగుంటే అనేక యోగ సాధనాలు చేయడానికి కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మ్యామ్, మరి ప్రజెంట్ అయితే చాలామంది మహిళలు పీసీఓడితోని, థైరాయిడ్తోని, హార్మోనల్ ఇంబ్యాలెన్స్తోని బాధపడుతున్నారు. సో ఈ సమస్య నుంచి బయటపడాలంటే యోగా నుంచి ఎలాంటి ఆసనాలు చేయాలి, ఎలా ఉపయోగపడుతుంది యోగా చేయటం వల్ల? యోగా అనేది వాస్తవంగా ఒక జీవనశైలి. జీవనశైలి అంటే ఆహార విహార వ్యవహారాలు. బట్ నేటి కాలంలో అనేక మంది జంక్ ఫుడ్కి అలవాటు పడిపోవడం, లేదా రాంగ్ టైమింగ్స్లో అంటే రాత్రి 11-12 గంటలకు భోజనం చేయడం, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా ఉండడం, ఇలా ఆహారంలో మార్పులు వచ్చినాయి. అలానే వాళ్ళు మానసికంగా కూడా తొందరగా ఆందోళన పడిపోవడం, తొందరగా వాళ్ళు టెన్షన్ తీసుకోవడం, చాలా తొందరగా ఒక వ్యతిరేక భావనలు రావటం, ఇవన్నీ కూడా జీవనశైలిలో భాగం అయినప్పుడు హార్మోన్స్ అనేది అసమతుల్యత అనేది కంపల్సరీగా జరుగుతుంది మన శరీరంలో. ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. ఈ హార్మోనల్ బ్యాలెన్స్ చేయడానికి యోగా ఈజ్ ద బెస్ట్ థింగ్.
అందులో ప్రధానంగా నాడి శుద్ధి ప్రాణాయామ, భ్రమరీ ప్రాణాయామ, ఈ 2 ప్రాణాయామాలు కూడా మొత్తం హార్మోన్ సైకిల్ని అన్నిటిని కూడా సెట్ చేయడానికి, మనసు ప్రశాంతంగా ఉండడానికి, శారీరకంగా ఎనర్జెటిక్గా ఉండడానికి ఉపకరిస్తాయి. మరి మల్టీ టాస్కింగ్ ఉమెన్ ఉంటారు. ఇంట్లో వర్క్ చేస్తారు, బయట ఆఫీస్‌లో వర్క్ చేస్తారు. మానసిక ఒత్తిడితో వారు యాంగ్జైటీగా ఎక్కువగా కనిపిస్తుంటారు. సో, ఇలాంటి వారు మెదడు చురుగ్గా అవ్వడం, మానసిక ప్రశాంతత రావాలంటే ఎలాంటి ఆసనాలు చేయాలి? నేటి పరుగుల పందెంలో స్త్రీ చాలా మానసికంగా ఎక్కువగా అలసిపోతోంది. దానికి బాక్స్ బ్రీదింగ్ అని ఫేమస్ అయింది ఒక టెక్నిక్. దాన్నే మనం సమవృత్తి ప్రాణాయామం అని అంటారు. ఈ సమవృత్తి ప్రాణాయామంలో మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా గాలి తీసుకుని వదిలిపెట్టడం అనేది జరుగుతుంది. కానీ దానికి టెక్నిక్ ఎలా ఉంటుందంటే 4 సెకండ్ల పాటు శ్వాస తీసుకుంటూ మళ్ళీ 4 సెకండ్ల పాటు గాలిని కుంభించి అంతర్కుంభకం అంటాము. తిరిగి ప్రశాంతంగా 4 సెకండ్ల పాటు శ్వాసను వదిలిపెడుతూ మళ్ళా బాహ్య కుంభకం, శ్వాస వదిలిన తర్వాత 4 సెకండ్ల పాటు కుంభించాలి. దీన్ని బాక్స్ బ్రీదింగ్ అనడానికి కూడా కారణం ఏంటంటే 4 ఇన్హలేషన్, 4 హోల్డ్, 4 ఎక్సలేషన్, 4 హోల్డ్. ఈ విధంగా మీరు కనీసం 10-12 సైకిల్స్ కనుక చేయగలిగితే మనసు పూర్తిగా ప్రశాంతత చెందుతుంది. ఆ సమయంలో మీకు ఇంక వేరే ఆలోచనలు ఏమీ రావు. తొందరగా మీరు మానసిక ప్రశాంతత అనేది ఈ బాక్స్ బ్రీదింగ్ టెక్నిక్ ద్వారా వస్తుంది. ఈ సమవృత్తి ప్రాణాయామం మీరు రోజులో ఎప్పుడైనా చేయొచ్చు. ఉదయం చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, తిరిగి సాయంత్రం చేయొచ్చు. అలానే ఇంకొక టెక్నిక్ మీరు అడిగినట్టుగా ధ్యానం, ద సింపుల్ మెడిటేషన్ టెక్నిక్, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ టెక్నిక్ అంటాము. అందులో మీరు కళ్ళు మూసుకొని కానీ కళ్ళు తెరిచి కానీ ఈ క్షణంలో జీవించడమే మైండ్ఫుల్నెస్ టెక్నిక్. ముఖ్యంగా కళ్ళు మూసుకుని మీరు మెడిటేషన్ చేయాలనుకున్నప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకుని 1 నిమిషం పాటు శ్వాసను గమనించండి. శ్వాస ఎలా జరుగుతుందో గమనించండి. ఆ తర్వాత మీ మనసులోకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వాటిని జస్ట్ గమనించండి. అంటే సాక్షిభూతంగా మాత్రమే మీరు ఉండగలగాలి. అంతేగాని దాన్ని జడ్జిమెంటల్ స్టేజ్కి వెళ్లకుండా దాన్ని గమనిస్తూ, ఒకవేళ కళ్ళు తెరిచి కనుక మీరు వంట చేస్తూ కూడా మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ చేయాలనుకోండి, మీకు సమయం లేదు విడిగా ఇలా కూర్చోవడానికి, అప్పుడు మీరు ఒక వంట చేస్తూనో లేదా మీరు క్యాబ్లో ఎక్కి కూర్చున్నప్పుడు చుట్టూ చూస్తూ ఉంటారు, కానీ దాని రిలేటెడ్ థాట్స్ అనేవి రాకుండా కేవలం చూస్తున్నది చూస్తున్నట్టుగా సాక్షిభూతంగా ఉండగలిగితే ఈ మనసుకి ఈ క్షణంలో ఉండడం అలవాటు అవుతుంది. ఆ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ టెక్నిక్ వల్ల మీరు చాలా ప్రశాంతతను అనుభూతి చెందుతారు, ఎనర్జెటిక్గా కూడా ఉంటారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఇందాక ప్రాణాయామం చెప్పారు మీరు. మరొకసారి మా ప్రేక్షకుల కోసం ఇంకోసారి చెప్పండి. సమవృత్తి ప్రాణాయామ, అదే బాక్స్ బ్రీదింగ్ టెక్నిక్. 4 సెకండ్ల పాటు శ్వాస తీసుకుంటారు, 4 సెకండ్ల పాటు శ్వాస కుంభిస్తారు. కుంభించడానికి మీరు ముక్కు మూసుకోవాల్సిన అవసరం కంపల్సరీ కాదు, కానీ అవసరం అనుకుంటే మీరు ఇలా ముక్కు ఈ విధంగా 4 సెకండ్ల పాటు కుంభించి 4 సెకండ్ల పాటు వదిలిపెడతారు. వదిలిపెట్టిన తర్వాత మరలా ముక్కు మూసుకొని 4 సెకండ్ల పాటు గాలి కుంభిస్తారు. మరలా 4 సెకండ్ల పాటు గాలి తీసుకుంటారు. ఇది మీకు అర్థం అవ్వడానికి నేను వేరుతో చూపిస్తున్నాను, కానీ మీరు మానసికంగానే సంఖ్య లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4. కానీ ఇది వేగంగా గబగబా మాత్రం చేయకండి, మీరు పూర్తిగా బెనిఫిట్ని కోల్పోతారు. ప్రశాంతంగా చేయాలి. 4:4:4:4. మీ క్రమంగా ఈ సంఖ్యను కూడా పెంచుకోవచ్చు. మీరు 6 సంఖ్య వరకు చేయగలిగితే 6 శ్వాస తీసుకోవడం, 6 శ్వాసను కుంభించడం, తిరిగి 6 శ్వాసను వదిలిపెట్టడం, తిరిగి 6ని శ్వాసని కుంభించడం. మ్యామ్, మరి 45 ఇయర్స్ మహిళలు, అలాగే ఐటీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూర్చోవటం, నించోవటం వల్ల మోకాలు నొప్పి, అలాగే వెన్ను నొప్పి వస్తుంటాయి. సో ఈ సమస్య నుంచి బయటపడాలంటే తక్షణ ఉపశమనం ఏమైనా ఆసనాలు ఉన్నాయా? మంచి ప్రశ్న. మీరు విడిగా యోగా కోసం సమయం తీసుకోలేకపోయినా ఇమీడియట్గా మీకు కొన్ని టిప్స్ నేను నేర్పిస్తాను. గృహిణిగా మీరు ఎక్కువసేపు వంట చేస్తూ నుంచుంటే నడుం స్ట్రెయిన్ అవుతుంది. అలాగే చాలాసేపు కదలకుండా మీరు ఒక కుర్చీలో కూర్చున్నా కూడా బాడీ స్ట్రెయిన్ అవుతుంది. సో వీళ్ళకి తక్షణమే ముందు కిచెన్లో ఎలాంటి టెక్నిక్స్ చేయొచ్చు మీకు ఒక కుర్చీ సాయంతో చూపిస్తాను. తర్వాత కుర్చీలో ఎటువంటి స్ట్రెచెస్ చేయొచ్చో కూడా చూద్దాం. చాలా ఈజీగా కిచెన్లో ఉండే మనము పాదాల నొప్పుల నుంచి రిలీవ్ చేసుకుని ఒక టెక్నిక్ చూద్దాం. ఇంట్లో వాడని ఒక అప్పడాల కర్ర తీసుకోండి. ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా నుంచొని బరువు వేయండి. మీ శరీర బరువు దాని మీద పడుతూ ఉంటే మీ అరికాలు మొత్తం మసాజ్ చేసినట్టుగా అవుతుంది. ఎక్కువసేపు నుంచొని అటు ఇటు తిరుగుతూ పనిచేసే మహిళలందరికీ అరికాల నొప్పులు, పాదాల నొప్పులు
లేదా మోకాలు కూడా నొప్పులు ఉంటూ ఉంటాయి. ఇది తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. కానీ కిచెన్లో చేసినప్పుడు ఒకటి ఏదన్నా మ్యాట్ పెట్టుకొని దాని మీద పెట్టుకొని చేసుకుంటే అది మీకు నొప్పి లేకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాలు దీని వైపు, అలానే ఎడమ కాలు కూడా వేసుకొని మీరు ఒక 2 నిమిషాల పాటు ప్రాక్టీస్ చేయండి దీన్ని. మ్యాట్ వేసుకొని దాన్ని చేయాలంటారా? యోగా మ్యాట్ అని కాదు, మన డోర్ మ్యాట్ ఏదన్నా పెట్టుకొని దాని మీద అప్పడాల కర్ర పెట్టుకుంటే అది రోల్ అయిపోకుండా ఉంటుంది, మన కంట్రోల్ ఉంటుంది మూవ్మెంట్ చేసుకునేటప్పుడు. సో ఎన్ని మినిట్స్ చేయాలంటారు మేడం? 1 మినిట్ చాలండి. మళ్ళీ మీరు సాయంత్రం మళ్ళీ కిచెన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ 1 మినిట్. అంటే ఈ టైంలోనే చేస్తే బాగుంటది అనాలి, అలా ఏమైనా? ఎనీ టైం, ఎనీ టైం, ఈవెన్ ఆఫ్టర్ ద మీల్స్ కూడా మనం చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. మరి నెక్స్ట్ ఆసనం ఏం చూపించాలి? నడు నొప్పి, మీరు ఇందాక అన్నట్టుగా నుంచి నడు నొప్పి వస్తూ ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ మనకు సుమారుగా 2.5 నుంచి 3 అడుగుల ఎత్తు ఉంటుంది. దాని మీద చేతులు పెట్టి, ఇక్కడ మీకు కుర్చీతో చూపిస్తున్నాము, దాని మీద చేతులు పెట్టి, ఇది ఒక వీరభద్రాసన వేరియేషన్ అనుకోండి. ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి నడుముని ఇలాగా ముందుకి ప్రెస్ చేయటం వల్ల నడుము దగ్గర ఉండేటువంటి టెన్షన్ రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రధానంగా మనకి లోవర్ బ్యాక్ మీదనే వెయిట్ అంతా పడుతూ ఉంటుంది కిచెన్లో ఎక్కువసేపు ఉండటం వల్ల. అలానే కాలు నొప్పికి కూడా ఇది స్ట్రెచ్ అవుతుంది, కాలు వెనకాల మసిల్ అంతా. ఇమ్మీడియట్గా మనకి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇది వంట చేస్తూ కూడా కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేతులు పెట్టేసి, అది ఇంతసేపు ఇన్నిసార్లు అనేది లేదు. మీ శరీరం అమ్మయ్య ఇప్పుడు నాకు బాడీలో నొప్పి లేదు అనుకునేలాగా 1 సారి చేస్తారా, 2 సార్లు చేస్తారా, లేదా ఎక్కువసేపు ఒక్కొక్క స్ట్రెచ్లో ఉంటారా అనేది మీ చాయిసే. అలానే మరొకటి కూడా చూద్దాం. ఇప్పుడు మీరు చేసింది వీరభద్రాసన వేరియేషన్. నెక్స్ట్ సమకోణాసన. సమకోణాసనంలో ఈ నడుము దగ్గర 90 డిగ్రీస్ యాంగిల్ అనేది వస్తుంది. దానికి మనం ఇలానే కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేతులు పెట్టి దాన్ని పుష్ చేస్తూ నడుముని వీలైనంతగా వెనక్కి తోస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు వెన్ను మొత్తం కూడా ఇలా చాపినట్టు అవ్వడం వల్ల నడుముకి అంటే వెర్టెబ్రల్ కాలంకి సపోర్ట్ చేసే మసిల్స్ యొక్క టెన్షన్ తగ్గుతుంది. అలానే లెగ్స్ యొక్క పెయిన్ కూడా తగ్గుతుంది. ప్రధానంగా లేడీస్ కంప్లైంట్ చేసేది కాళ్ళు నొప్పులు, లేదా కాళ్ళు పీకుడు, అరికాలు నొప్పులు, లేదా నడుము. అయితే ఈ ఆసనంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టినప్పుడు అప్పర్ బ్యాక్ను కూడా మెల్లిగా కిందకి దించగలిగితే షోల్డర్ పెయిన్స్ కానీ, నెక్ కొంచెం స్ట్రెయిన్ అవడం కానీ ఇదంతా రిలీజ్ చేసుకోవచ్చు. అది 1 సారా 2 సార్లు నడు నొప్పి తగ్గుతుంది. కాళ్ళు వెనకాల ఉండేటువంటి మసిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి కాబట్టి మసిల్స్ కూడా టోన్ అవుతాయి. అప్పర్ బ్యాక్ పెయిన్, మెడ నొప్పులు కూడా ఉపశమనం పొందొచ్చు. చూసారా, వెన్ను నొప్పి, కాళ్ళు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ వస్తే మేడం చెప్పినట్టు ఇలాంటి ఆసనాలు వేస్తే ఎలాంటి హాస్పిటల్ కూడా మనకు అవసరం ఉండదు. ఇది మనం అప్పటికప్పుడే కిచెన్లో చేసేస్తే నొప్పి ఎక్కువైంది ఇంకా టాబ్లెట్స్ వేసుకోవాలా అనేటువంటి స్థాయి లేకుండా అప్పుడే ఉపశమనం తెచ్చుకోవచ్చు. ఎక్కువగా ఐటీ ఉద్యోగాల్లో ఎక్కువగా కూర్చోవటమే జరుగుతుంది, వెనక వెన్ను నొప్పి వస్తుంది, నడుము నొప్పి కూడా వస్తుంటుంది. అలాంటి వారు తక్షణ ఉపశమనం కలగాలంటే ఎలాంటి ఆసనాలు వేయాలి? మీరు అన్నట్టుగా గంటల తరబడి కూర్చునే ఉద్యోగస్తులందరికీ కూడా ఇవన్నీ కూడా స్టిఫ్ అయిపోవడం, బ్యాక్ అంతా, అలానే మోకాళ్ళు కూడా స్టిఫ్ అయిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా 35-40 ఇయర్స్ దాటినటువంటి మహిళలకి వాళ్ళు వర్క్ చేస్తూనే మధ్యలో చాలా రకాలైనటువంటి ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం కొన్ని. మొదటిది హాఫ్ బటర్ఫ్లై. అందరికీ తెలుసున్నది అర్ధతిత్లీ ఆసనం అని అంటారు. ఇలా కూర్చుని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కూర్చుని ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు తెలిసిన విషయమే, ఒక కాలు ముందుకి చాపుకొని ఇలా చేస్తాం. కానీ ఆఫీస్లో కూర్చుని కాలు చాపుకోవడానికి వీలు పడదు కదా. ఇలా కుర్చీలో కొంచెం ముందుకు జరిగి ఒక కాలు ముందుకు చాపుకొని ఇలా చేయటం వల్ల హిప్ దగ్గర ఉండేటువంటి టైట్నెస్ రిలీజ్ అవుతుంది. దానివల్ల నడుము నొప్పి కూడా రిలీజ్ అవుతుంది. అండ్ కాళ్ళలో సర్క్యులేషన్ పెరగటం వల్ల మీకు హాయిగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు కాళ్ళు నొప్పులు అనిపించడం, స్టిఫ్ అయిపోయినట్టు అనిపించడం లాంటి సమస్య ఉండదు. ఇంకా మరికొన్ని చూద్దాము. ఇలానే ఆఫీస్లో కూర్చొని హాఫ్ బటర్ఫ్లై పొజిషన్లోనే ఒక కాలు ఈ విధంగా పెట్టుకొని వెన్ని నిటారుగా పెట్టుకొని మెల్లిగా ముందుకి వంగడం. దీనిని మనం జాను శిరాసన అని అంటాం. జాను శిరాసన కూర్చుని చేసేటైతే కాలు పక్కకు పెట్టుకొని ముందుకు వంగుతారు. ఒకవేళ ఏ కారణం చేతైనా కాలు మీద కాలు పెట్టుకోలేకపోతే మీ కుర్చీలో సౌకర్యం ఉంటే కనుక ఒక కాలుని ఇలా పక్కకు పెట్టుకునైనా మీరు బెండ్ అవ్వచ్చు. ఒకవేళ స్థలం సరిపోదు అనుకుంటే కాలు మీద కాలు పెట్టుకునైనా బెండ్ అవ్వచ్చు. ఈ విధంగా చేయడం వల్ల మీరు 10 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు ఉండొచ్చు. ఇది ఎన్ని రిపిటేషన్స్ అనే దానికన్నా ఎంతసేపు ఉండాలనేది ముఖ్యం. ఎప్పుడైతే బాడీలో మసిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచ్ అవుతాయో మీరు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. బాడీలో టెన్షన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మీ వర్క్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ఇంకా ఆఫీస్లో చేసుకునే మరికొన్ని వెన్నుకి ప్రధానంగా ఇప్పుడు మనం లోయర్ బ్యాక్ వరకే చూసాము. మిగతా అంటే మిడ్ బ్యాక్ అండ్ అప్పర్ బ్యాక్, వెన్నుపాముకి సర్వైకల్ నుంచి లంబార్ వరకు కూడా అంటే కాకిక్స్ వరకు కూడా మనం వెన్నుపాము అంటాము. మరికొన్ని స్ట్రెచెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇలా చైర్కి ఆర్మ్ రెస్ట్ని ఆపోజిట్ హ్యాండ్తో పట్టుకొని వేరే వైపు హ్యాండ్ రేస్ చేసి మెల్లిగా ఓ పక్కకి వంగుతారు. ఇలా చేయటం వల్ల
మీకు సపోర్ట్గా ఉండేటువంటి వెన్నుపాముకి పక్కన ఉండే మసిల్స్, అలాగే ఈ పక్కన ఉండేటువంటి మసిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. ఇలా చేసేటప్పుడు చూసుకోండి, మీ కుర్చీ కదిలిపోకుండా ఉండాలి. ఇలా ఎంతసేపు ఉండాలి, ఎన్నిసార్లు చేయాలి అని అనుకుంటే మీరు ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ స్ట్రెచెస్ 4-5 సార్లు అనేది మీరు నియమం పెట్టుకోగలిగితే, మీరు విడిగా ఒకవేళ యోగాకి సమయం తీసుకోలేకపోతున్నారని అనుకున్నా కూడా మీరు చాలా మటుకు నొప్పులు లేకుండా జీవితాన్ని గడపచ్చు. ఇప్పుడు మరో స్ట్రెచ్ చూద్దాము. మేరు వక్రాసన, స్పైనల్ ట్విస్ట్. ఈ స్పైనల్ ట్విస్ట్లో కుర్చీలో కూర్చుని ఎలా చేయొచ్చు? 2 చేతుల్ని కూడా ఆర్మ్ రెస్ట్ పైన పెట్టుకొని ఈ వెన్నుని, నిటారుగా ఉన్న వెన్నుని మనం ఇలాగ తిప్పుతాం. తిప్పడం వల్ల ఈ మనకి వెన్నుకు ఉండేటువంటి అన్నీ అంటే స్ట్రెచ్ అవుతుంది, లాంగ్ అవుతుంది, ట్విస్ట్ అవుతుంది. ఈ అన్ని మూమెంట్స్ వెన్నుకి ఎప్పుడైతే మనం ఇస్తామో మన జనరల్ హెల్త్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మన నర్వ్స్ అన్నీ కూడా మన వెన్నుపాము నుంచే శరీరం మొత్తం వెళ్తుంది. ఈ విధంగా 4 సార్లు మీ వర్క్లో ప్రతి 2 గంటలకు ఒకసారి కనుక నియమంగా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. అలాగే మ్యామ్, మరి ఆఫీస్లో వర్క్ చేసేవారికి, ఇంట్లో వర్క్ చేసేవారికి అవి ఇవి 2 మేనేజ్ చేయలేక టైం సరిపోదు. సో అలా టైం లేనప్పుడు ఒక 15 మినిట్స్ యోగాసనాలు చేసే టెక్నిక్ ఏమైనా ఉందా? క్విక్ యోగాసనం వర్క్ ప్లేస్లో చేసుకోవడం ఇది చాలా సులభం. వర్క్ ప్లేస్లోనే చేసేసుకోవచ్చు. లేదా ఇంట్లో మీరు మ్యాట్ వేసుకునేంత టైం లేకపోతే ఇంట్లోనే కుర్చీ వేసుకుని, లేదా గృహిణులు అనుకుందాం, లేదా వర్క్ చేయడానికి ఇంకా 5 నిమిషాలు సమయంలో వాళ్ళు బయలుదేరాలనుకుందాం, చక్కగా ఇలా కనుక డే బిగిన్ చేసినట్టయితే మీరు వర్క్ చేసుకునేటువంటి విధానంలో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే స్టిఫ్నెస్ ఉంటే పెయిన్ ఉంటుంది, పెయిన్ ఉంటే మన అటెన్షన్ దాని మీదకి వెళ్ళడం వల్ల మనం ప్రశాంతంగా పని చేసుకోలేకుండా ఉంటాము. మ్యామ్, మరి చాలా మంది యోగాసనాలు చేసేటప్పుడు శ్వాస ప్రక్రియ అనేది సరిగ్గా జరగదు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో వారి కోసం ఒక 2-3 సింపుల్ టిప్స్ చెప్తారా? సరైన విధంగా మనం యోగాసనాలు చేయకపోయినా దానివల్ల దుష్ప్రభావం జరిగే అవకాశం ఉంది. 2 ఆసనాలు చూద్దాం మీరు అడిగినట్టుగా. మొదటగా భుజంగాసనం చూద్దాం. భుజంగాసనం మనకి చాలా ముఖ్యమైన ఆసనం. ఎందుకంటే మన దినమంతా కూడా ముందుకు బెండ్ అయి ఉంటాము, ముందుకు బెండ్ అయి వర్క్ చేస్తాము, లేదా సిస్టమ్ ముందు కూడా ముందుకి బెండ్ అయి వర్క్ చేస్తాము. ఇలా భుజంగాసనంలో ఇది కరెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక్కొక్క టెక్నిక్ చూడండి. కాళ్ళు 2 దగ్గరికి పెట్టాలి. మీ కాఫ్ మసిల్ అంటే పిక్కలు ఆకాశం వైపుకు ఉండేలా ఉండాలి. తర్వాత అరచేతులు ఛాతీ పక్కన ఉండాలి. మీ మోచేతులు మీ పక్క టెముకలకి తగిలేలా ఉండాలి. అంతేగాని మోచేతులు పక్కకు రాకూడదు. ఇప్పుడు గడ్డం నేల మీద పెట్టుకొని మెల్లిగా ఇక్కడ శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళాలి. మోచేతులు పక్కకు వెళ్లకుండా మీ ఛాతీకి, మీ పక్క టెముకలకి దగ్గరగా ఉండేలా ఉండాలి. ప్రశాంతంగా ఉండగలగాలి. ఇందులో ఏ ఒక్క మిస్టేక్ అయినా కూడా నడుం పైన ఒత్తిడి ఎక్కువ పడుతుంది, షోల్డర్ జాయింట్ మీద కూడా ఒత్తిడి పడుతుంది. ఎప్పుడైతే మీరు చాలామంది భుజంగాసనం మనం మోచేతులు ఇలా పెట్టి చేయడం చూస్తాం, అలా చేయడం వల్ల షోల్డర్ సాకెట్లో ఇబ్బంది అవుతుంది. మెల్లిగా కిందకు వచ్చి ఒక క్షణం గాలి తీసుకుని మరొకసారి చేయము. సో మళ్ళీ ఒకసారి గమనించండి. కాళ్ళు 2 దగ్గరకు ఉండాలి, పిక్కలు పైకి కనిపించాలి, భుజాలు రిలాక్స్డ్గా ఉండాలి. కొంతమంది తెలియక భుజాలని ఎత్తి పెడుతూ ఉంటారు. ఆ విధంగా ఎత్తి పెట్టకుండా భుజాలని రిలాక్స్డ్గా పెట్టాలి. మోచేతులు శరీరానికి దగ్గరగా ఉండాలి. ఉండగలిగినంతసేపు ఉండాలే కానీ ఎక్కువసేపు ఉండాలా, ఎంతసేపు ఉండాలా అనేది ఉండదు. ఎవరి స్థాయి వారిది. దీనివల్ల నడుముకి సపోర్ట్ చేసేటువంటి మసిల్స్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, షోల్డర్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, ఈ హిప్స్ జాయింట్ దగ్గర ఉండేటువంటి స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది. మ్యామ్, ఆ పొజిషన్ని మనం కరెక్ట్గా లేకపోతే ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా? అవును. ఏమవుతుందంటే నడుము దగ్గర ఒత్తిడి పడి లేని నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మసిల్స్ బరువు తీసుకోవాలి కానీ ఎప్పుడు జాయింట్స్ తీసుకోకూడదు. నేను చెప్పిన వాటిల్లో ఏది తప్పు చేసినా కూడా మీకు వెర్టెబ్రల్ కాలం మీద పడుతుంది. ఒకవేళ మీరు నిత్యం భుజంగాసనం చేస్తున్నారు అనుకోండి, తప్పకుండా దీనివల్ల నడునొప్పి ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరో ఆసనం చూద్దాం. దీన్ని హస్త ఉత్థానాసన అంటాము. ఇది కూడా ఎక్స్టెన్షన్ పోజ్లోకే వస్తుంది. ఇది నుంచుని ప్రాక్టీస్ చేస్తారు. హస్త ఉత్థానాసనలో ముందు పాదాలు 2 దగ్గరకు పెట్టుకొని చేతుల్ని ఎక్కువ నిటారుగా చాపాలి. ఎక్కువ నిటారుగా చాపిన తర్వాత నడుముని ముందుకు తొయ్యకుండా కేవలం చేతులు మాత్రమే వెనక్కి వెళ్ళాలి. నడుమును ముందుకు చూస్తే గనక ఈ హస్త ఉత్థానాసనలో మరలా మనకి లోవర్ బ్యాక్ జాయింట్స్ పైన ఒత్తిడి పడిపోతుంది. ఉండగలంతసేపు ఉంటారు, శ్వాస తీసుకుంటూ పైకి వెళ్తారు. కష్టం అనిపించినప్పుడు చేతుల 2 వదిలేస్తారు. మరొకసారి చూద్దాము. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మెల్లిగా చేతులు పైకెత్తుతారు. ఎత్తిన తర్వాత చేతులు బాగా పైకి పుల్ చేయండి, బాగా పుల్ చేయండి. పుల్ చేసిన తర్వాత మీరు టైట్గా నడుముని ఎక్కడ కూడా కదపకుండా ఇక్కడి నుంచి మెల్లిగా వెనక్కి బెండ్ అవుతారు. ఇలా చేయటం వల్ల రౌండెడ్ షోల్డర్స్ తగ్గుతాయి. ఎందుకంటే మనం సిస్టమ్ మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాం కదా, దాని కరెక్షన్ అవుతుంది, నడుము నొప్పి తగ్గుతుంది, కాళ్ళకి కూడా బలం చేకూరుతుంది.
సో ఎక్కువసేపు ఉమెన్స్ నించునే వరకు ఏమైనా ఉంటే మోకాలు నొప్పులతో బాధపడుతుంటారు. సో వాళ్ళకి తక్షణ ఉపశమనం కలిగే సింపుల్ ఆసనం ఏంటి? తక్షణ ఉపశమనం కలగడానికి నేను ఫ్యూ టిప్స్ నేను చెప్తాను. మొదటిది ట్యాపింగ్ టెక్నిక్ అంటాం. ఈ ట్యాపింగ్ టెక్నిక్లో మీరు ఇలా కుర్చీకి కొంచెం అంచుకొచ్చి కాల్ని చాపి పెట్టుకొని పట్టెల్లా అంటే మోకాలు పైన ఒక రౌండ్గా ఒక బోన్ ఉంటుంది, దాని పక్కన ట్యాపింగ్ చేస్తాం. ఈ ట్యాపింగ్ ఎలా చేయాలి అనేది మీకు టెక్నిక్ చూస్తున్నారు. ఈ విధంగా మీరు 2 నిమిషాలు 3 నిమిషాల పాటు కూడా చేయొచ్చు. కాసేపు పక్క నుంచి చేయొచ్చు, కాసేపు ముందుకి వెనక్కి పెట్టి చేయొచ్చు. ఇలా 2-3 టెక్నిక్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇలా కుర్చీలో లేరు గృహిణులు అనుకుంటే కనుక మంచం మీద ఒక కాలు చాపుకుని కూడా ఇలా చేయొచ్చు. పక్కన కొంచెం పైకి కిందకి ఈ విధంగా 2 నుంచి 5 నిమిషాల పాటు ట్యాపింగ్ చేస్తే ఫస్ట్ సర్క్యులేషన్ పెరగటం వల్ల స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీకు స్టిఫ్నెస్ తగ్గి ఉపశమనం అయ్యిందో జాయింట్ డీజనరేట్ అవ్వకుండా, అంటే ఇప్పుడు అందరికీ మోకాళ్ళ సమస్యలు కదా, మోకాళ్ళు సర్జరీ వరకు వెళ్ళలేకుండానే మనం ఈ చిన్న చిన్న టిప్స్ తోటి నివారించుకోవచ్చు. చాలా సింపుల్ ఆసనం ఇది, అందరికీ ఈజీగా ఉంటుంది. మరో టెక్నిక్ చూద్దాము. దీన్ని డాన్ టెక్నిక్ అని అంటారు. ఈ డాన్ టెక్నిక్లో ఇలానే కుర్చీ అంచుకొచ్చి మనకి మోకాళ్ళ నుంచి 4 వేళ్ళు వెడల్పు తీసుకోండి. 4 వేలు వెడల్పు దూరంలో అక్కడ బేస్ ఆఫ్ ది పామ్ని పెట్టుకొని లెగిచి నుంచుంటారు. మీరు గమనిస్తే కాళ్ళు 2 వెడల్పుగా ఉన్నాయి. లేడీస్ కొంచెం మోకాళ్ళని దగ్గరకు పెడుతూ ఉంటారు, ఆ మిస్టేక్ మాత్రం చేయకండి. అలానే కొంతమంది కుర్చీలోంచి లేవడానికి కూడా ఇబ్బంది పడేవాళ్ళు ఈ విధంగా తన అప్పర్ బాడీ వెయిట్ని కనుక ఇక్కడ వేసుకుంటే మోకాళ్ళ నొప్పులు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఈజీగా లేవగలుగుతారు. ఈ టెక్నిక్లో ఏమవుతుందంటే పటెల్లా అంటే ఆ చుట్టూ ఉన్న ప్రదేశమే మనకి టైట్ అయిపోతుంది. ఇమీడియట్గా మీరు ఉపశమనం అనేది గమనిస్తారు. ఇట్స్ అ డాన్ మెథడ్. ఇది 10 సార్లు సరిపోతుంది, 6 నుంచి 10 సార్లు కూడా సరిపోతుంది. ఇది ఎప్పుడైనా చేయొచ్చు, రోజులో 4 సార్లు కూడా చేయొచ్చు. ఇంకొక మర్మ పాయింట్ కూడా చెప్తాను. ఇలానే కుర్చీలో కూర్చునైనా చేయొచ్చు, మంచం మీద కాలు చాపుకునైనా చేయొచ్చు. జాను మర్మ అని అంటాం దీన్ని. జాను మర్మలో పటెల్లా పక్కన మీరు చూస్తున్నట్టుగా ఈ చేతిని ఆ విధంగా పెట్టుకొని వేళ్ళుని మిగతా వేళ్ళని పైన పెడతారు, బొట్టన వేలు పైన ఉంటుంది. ఈ పటెల్లాని ముందుకి పుష్ చేస్తారు. మీరు గమనిస్తే పుష్ చేస్తున్నారు, దాన్ని స్కిన్ని జరపటం కాదు, ఇది పుష్ చేస్తారు. ఇలా పుష్ చేయటం వల్ల పటెల్లా చుట్టూ ఉండేటువంటి లెగ్మెంట్స్ కూడా స్ట్రెయిన్ ఉన్న తగ్గుతుంది, మోకాల నొప్పులకు ఉపశమనం వస్తుంది. ఆల్రెడీ మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు చేయొచ్చు, రాకుండా ఉండడానికి స్టిఫ్నెస్ ఉండేటువంటి వాళ్ళు, లేదా మాకు పని చేస్తే మాకు నొప్పి వస్తుంది అనుకునే వాళ్ళు చేయొచ్చు ఈ విధంగా. సో మోకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందే ఆసనాలు అయితే 3 ఈజీగానే ఉన్నాయి. ఇవి తక్షణ ఉపశమన చర్యలు. ఇంకా స్ట్రెంథనింగ్ కావాలంటే ఆ టెక్నిక్స్ వేరే ఉంటాయి. ఐసోమెట్రిక్ నీ ఎక్సర్సైజ్ అని ఉంటాము, అవి కూడా చేయాల్సి ఉంటుంది. మ్యామ్, మరి చిన్నపిల్లలు కూడా ఆసనం చేయొచ్చు అంటారా? అంటే రన్నింగ్ చేసినప్పుడు ఆడుకునేటప్పుడు అలసిపోయి మోకాలు నొప్పులు అలాంటివి వస్తుంటాయి కదా, సో వారికి కూడా ఈ ఆసనమే బెస్ట్ అంటారా? వారికి సపరేట్గా ఇంకేదైనా ఆసనం ఉందంటారా? చిన్నపిల్లలకైతే వజ్రాసనం బెటర్ అండి. వాళ్ళు స్కూల్ బుక్స్ బ్యాగ్స్ బరువు మోయటం, లేదా బస్సులు ఎక్కడం, ఇవన్నీ ట్రావెల్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు మెట్లు ఎక్కడం, వీటి నుంచి ఉపశమనానికి పెద్దవాళ్ళు చేసేదానికన్నా ఇలా వజ్రాసనంలో కూర్చొని 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని కాసేపు వెనక్కి కానీ లేదా ముందుకు బెండ్ అవ్వడం కానీ, ఇలా రకరకాల మూమెంట్స్ ఉంటాయి వజ్రాసనంలో. ఈ విధంగా వెనక్కి కొద్దిసేపు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు వెనక్కి ఇలా బెండ్ చేస్తే నడుము, అలసిన నడుము విశ్రాంతి చెందుతుంది, మోకాలు కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. దానివల్ల స్ట్రెస్ అనిపించదు మోకాల పైన. అలానే ముందుకు బెండ్ అవ్వడం, ఇలా ముందుకు బెండ్ అయినప్పుడు నడుము కూడా రిలాక్స్ అవుతుంది, మోకాళ్ళు రిలాక్స్ అవుతాయి. కాళ్ళు అలసిపోయిన కాళ్ళు ఒకవేళ ఆటలాడొచ్చారనుకోండి, వెంటనే వజ్రాసనం వేస్తే చాలా హాయిగా అనిపిస్తుంది. మీరు అన్నట్టుగా వీళ్ళకి నీ డీజనరేషన్ అనేది చిన్న వయసు నుంచి ఇలా చేస్తే జరగకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. బికాజ్ యోగా ఈజ్ బెస్ట్ ఇన్ యాజ్ ఎ ప్రివెంటివ్ మెషర్. వాళ్ళ క్యూరేటివ్ ఆస్పెక్ట్స్ వెళ్తే మనం చాలా ఆస్పెక్ట్స్లోంచి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మ్యామ్, మరి ఆఫీస్లో వర్క్ చేసే వారికి, ఇంట్లో వర్క్ చేసే వారికి అవి ఇవి 2 మేనేజ్ చేయలేక టైం సరిపోదు. సో అలా టైం లేనప్పుడు ఒక 15 మినిట్స్ యోగాసనాలు చేసే టెక్నిక్ ఏమైనా ఉందా? క్విక్ యోగాసనం నుంచొని చాలా ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మ్యాట్ తీసుకునే సమయం లేకపోతే ఇప్పుడు కొన్ని ప్రాక్టీసెస్ చూద్దాము. మార్చ్ పాస్ట్ అంటాము, ఒక కాలు ఎత్తి ఒక చెయ్య పైకెత్తుతూ ఇట్లా ఈ విధంగా చేస్తే మొత్తం బాడీ అంతా కూడా సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటుంది ఇందులో. ఇది మీరు 2 నుంచి 3 నిమిషాల పాటు చేయొచ్చు ఈ ప్రాక్టీసెస్. అలానే నడుము రొటేషన్ చేయడం, హిప్ రొటేషన్ అంటాం. కాలు 2 దూరం పెట్టి హిప్ రొటేట్ చేయడం వల్ల అక్కడ ఏమన్నా టైట్గా ఉండేటువంటి కండరాలన్నీ కూడా కొంచెం సడలటం, నడుము చాలా ఫ్రీగా అనిపించడం జరుగుతుంది. అలానే ఆర్మ్ స్వింగ్స్ అంటాము. ఆర్మ్ స్వింగ్స్ అంటే 2 చేతుల్ని గాల్లో పెట్టుకొని ఎడం వైపుకి కుడి వైపుకి. ఇదేంటంటే ముఖ్యంగా అప్పర్ బ్యాక్ ట్విస్ట్ అవుతుంది, మన స్పైన్ అంతా కూడా లెఫ్ట్ అండ్ రైట్ ట్విస్ట్ అవుతుంది. ఇది 10-15 సార్లు ప్రాక్టీస్ చేయొచ్చు. అలానే
పాదహస్తాసన అంటాం. 2 కాళ్ళకి కొంచెం దూరంగా కానీ దగ్గర కానీ పెట్టుకుని చేతులు పైకెత్తడం, అలానే చేతుల్ని పాదాల వరకు తీసుకుని రావడం. ఈ విధంగా 5-6 సార్లు కానీ 10 సార్లు కానీ చేయొచ్చు. ఓకే. అలానే ఇందాక మీరు చూసారు భుజంగాసనం చెప్పాము, వజ్రాసనం చెప్పాము, ఒకవేళ వాళ్ళకి మోకాలు నొప్పులు లేనట్టయితే కనుక. అలానే హస్త ఉత్థానాసనం చేశారు, నుంచుని చేసే ఆసనాల్లో. ఈ ఆసనాలు ప్రాక్టీస్ చేసుకున్నా కూడా 15-20 minutes, బట్ ఇట్ పేవ్స్ ఫర్ ఎ గ్రేట్ హెల్త్ ఈవెన్ 15-20 minutes ఆఫ్ ప్రాక్టీస్. అలాగే మేము చాలా మంది మహిళలు డెలివరీ తర్వాత బరువు తగ్గటం అనేది ఒక పెద్ద టాస్క్గా ఫీల్ అవుతుంటారు. సో వాళ్ళు జిమ్కి వెళ్లకుండా యోగాసనాల ద్వారా బరువు తగ్గటం ఏమైనా ఉంటున్నాయా? వాటికి ఏమైనా ఆసనాలు ఉంటాయా? జనరల్గా నార్మల్ డెలివరీ అయితే 40 రోజుల్లోనే మనం మొదలు పెడతాము. ఒకవేళ సి సెక్షన్ అయితే కనుక 2 months తర్వాతనే మొదలు పెడతాం. ప్రెగ్నెన్సీ సమయంలో ఏమవుతుందంటే ఈ పొట్ట బాగా ముందుకు రావడం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ పెరిగి నడు నొప్పి రావడం, అలానే నార్మల్ డెలివరీస్లో అయితే కనుక కొంచెం 2 కాళ్ళ మధ్యలో అక్కడ కండరాలు కొంచెం సడలినట్టు అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి కీగల్ ఎక్సర్సైజ్ అని అంటాము. అంటే పెల్విక్ 2 కాళ్ళ మధ్యలో ఉండే ప్రదేశాన్ని వాళ్ళు లాగిపెట్టి వదలడం, అది ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలానే పొట్టని లోపలికి గుంజి పెట్టి ఎక్కువసేపు ఉంచి వదిలేయటం. దీనివల్ల ఏంటంటే సాగిన పొట్ట దగ్గర ఉండేటువంటి కండరాలు టైట్ అవుతాయి, 2 కాళ్ళ మధ్య కొంచెం లూజ్ అయినటువంటి కండరాలు కూడా టైట్ అవుతాయి. ఇది ముఖ్యం. తర్వాత డెలివరీ అయిన తర్వాత వెయిట్ తగ్గడం అనే దానికన్నా కూడా మళ్ళీ బాడీ మసిల్స్ని టోన్ చేయడానికి కనుక ట్రై చేస్తే ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు. అలాంటి అనేకమైన ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రాక్టీస్ చూద్దాము. శశాంకాసన అని అంటాం దీన్ని. శశాంకాసనలో మీరు ఇందాక మనం చూపించినట్టుగా వజ్రాసనంలో కూర్చుని మోకాళ్ళు 2 కొంచెం దూరం పెట్టుకొని మెల్లిగా చేతులు ముందుకు చాపుతారు. డెలివరీ అయిన తర్వాత ఈవెన్ సి సెక్షన్ వాళ్ళు కూడా 2 months తర్వాత చేయొచ్చు, ఎందుకంటే పొట్ట మీద ఎటువంటి ప్రెషర్ పడదు ఇందులో 2 months తర్వాత. కానీ ఈ ఆసనం చేసే ముందు ఎంతో కొంత బేసిక్ మూమెంట్స్ చేసిన తర్వాత ఈ ఆసనం చేయాల్సి ఉంటుంది. ఇది కంప్లీట్ స్పైన్ని ఎక్స్టెన్షన్ అండ్ ఫ్లెక్షన్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి వాళ్ళు పిల్లల్ని క్యారీ చేసేటప్పుడు లేదా ఫీడ్ చేసేటప్పుడు కొంచెం అప్పర్ బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, షోల్డర్ పట్టేసింది అంటూ ఉంటారు, లేదా చాలాసేపు ఫీడ్ చేయడానికి ఒకే సైడ్ కూర్చోవడం వల్ల నడుము కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. వీళ్ళు ఏ సమయంలోనైనా ఈ శశాంక భుజంగాసనాన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కనుక కూర్చోవడానికి కొంచెం కష్టం అనిపిస్తే మోకాళ్ళ కింద లేదా పాదాల కింద ఒక దిండు పెట్టుకుని చేయొచ్చు, లేదా మంచం మీద కూర్చునైనా చేయొచ్చు. మ్యామ్, మరి 45 to 50 years మెనోపాజ్ దశకు చేరుకున్నప్పుడు వారి మూడ్ స్వింగ్స్ కానీ అలాగే హాట్ ఫ్లాషెస్ వంటి తీవ్రమైన మానసిక శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటారు. సో వాళ్ళకి యోగా అనేది ఎలా సపోర్ట్ చేస్తుంది అంటారు? మీరు అన్నట్టుగా ఈ దశలో హార్మోన్స్ అనేది అసమతుల్యత దాదాపుగా 2 ఏళ్ల పాటు ఉంటుంది. ఈ టైంలో వచ్చేటువంటి ఈ సిమ్టమ్స్ని రిలీజ్ చేసుకోవడానికి ముఖ్యంగా అనులోమ విలోమ ప్రాణాయామ కానీ, నాడి శుద్ధి ప్రాణాయామ, భ్రమరి, యోగ నిద్ర. ఇప్పుడు ఒకసారి యోగ నిద్ర టెక్నిక్ ఎలా ఉంటుందో చూద్దాము. ఆ టెక్నిక్లో మీరు శవాసనంలో పడుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా 2 కాళ్ళు విస్తారంగా చాపుకొని మెల్లిగా వెనక్కి పడుకుంటారు. పడుకొని చేతులు కాళ్ళని రిలాక్స్డ్గా ఉంచేసి మీ మనసుని కేవలం శ్వాస మీద పెట్టచ్చు. ఏమవుతుందంటే ఇలాగ రిలాక్స్డ్గా పడుకొని, ముఖ్యంగా నేల మీద పడుకుంటే చాలా తొందరగా విశ్రాంతి చెందొచ్చు. ఇందులో శ్వాసను గమనిస్తూ ఉంటే క్రమంగా మీకు రిలాక్సేషన్ అనిపిస్తుంది, కామ్నెస్ వస్తుంది. ఎప్పుడైతే మీ లోపల కామ్నెస్ వచ్చిందో హార్మోన్స్ అన్నీ కూడా సవ్యంగా పనిచేస్తాయి. ఆ సమయంలో వచ్చేటువంటి మానసిక ఒత్తిడి కానీ, లేదా భావోద్వేగాలు కానీ, హాట్ ఫ్లాషెస్ కానీ, ఇవన్నిటిని కూడా చాలా గ్రేస్ఫుల్గా అధిగమించవచ్చు. నాకు మెనోపాజ్ ఉంది, ఈ లక్షణాలు ఉన్నాయనే ఇబ్బందిని మీరు అధిగమించవచ్చు. ఇది ఒక యోగ నిద్ర టెక్నిక్. ఇది 20 నిమిషాల పాటు కూడా సాధన చేయొచ్చు. చాలా బాగుంది మ్యామ్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మానసిక ఒత్తిడి నుంచి మహిళలు ఎలా బయటపడాలి, అలాగే ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఈ యోగాసనాల ద్వారా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహిళలందరికీ ఆరోగ్యపరంగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మీకోసం మీరు కనీసం 20 నిమిషాల సమయాన్ని కేటాయించుకోండి. ఆ సమయంలో యోగా చేయండి. మీ శరీరం చెప్పే మాట వినండి. మీ శ్వాసతో మరలా స్నేహం చేయండి. ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎక్కడైతే మహిళ ఆరోగ్యంగా ఉంటుందో, ఆరోగ్యకరమైన మహిళ వల్ల కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. వీటన్నిటికీ కూడా ఒక మహిళే పునాది. మీకోసం మీరు సమయం కేటాయించుకోండి. చూశారు కదండి, సుభద్ర గారు యోగా డే సందర్భంగా మంచి యోగాసనాలు తెలియజేశారు కదా. మీరు కూడా ఒక 20 నిమిషాలు యోగా కోసం కేటాయించి చక్కగా యోగాసనాలు చేసి ఆరోగ్యంగా ఉండండి. మరొకసారి వనితా టీవీ ప్రేక్షకులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ఇవాల్టి నవ్య. రేపటి నవ్యాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.